హాయ్ అండి, నమస్తే. నేను చూపించే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. నేను తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. అది ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత మనం ఏ క్వాంటిటీతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే క్వాంటిటీతో 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మంచిగా ఉడకాలి కదండి, సగ్గుబియ్యం మంచిగా ఉడకాలని కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని. అలా తీసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలండి గరిటెతో. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. చూసారా, ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు చూసారా, మంచిగా ఇలాగా మరుగుతుంది కదండి. ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇంకా దగ్గర పడాలండి. ఈ సగ్గుబియ్యం అయితే దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకోవాలండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో క్వాంటిటీతో మంచిగా గ్లాసున్నర బెల్లం అయితే తీసుకోవాలండి. ఆ బెల్లం తీసుకొని ఆ బెల్లం ఉండలన్నీ కరిగేలాగా సగ్గుబియ్యానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఎల్లో కలర్లో వచ్చేయాలండి సగ్గుబియ్యం అయితే మొత్తం మంచిగా అలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత ఒక్కసారి అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. దగ్గర పడుతుంది. ఇలా చూసారా, ఇలా మరుగుతూ ఉడుకుతుంది కదండి. కానీ ఇంకా బెల్లం అయితే కరగలేదు. అది కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలంటే మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుందండి. అడుగు పట్టేస్తే బాగోదండి. తరువాత ఒక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకంటారా, టేస్ట్ కోసం అండి. చాలా బాగుంటుందండి సాల్ట్ వేసుకుంటే. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అదంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఉండలు కట్టకూడదండి, అలాగని అడుగు పట్టకూడదు. మంచిగా కలుపుకొని ఇంకా దగ్గర పడిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని పాలు పోసుకోవాలండి. ఎందుకంటే బెల్లం కదండి, విరిగిపోతాయని. అదే షుగర్ అయితే దాని మీద గ్యాస్ మీద ఉండగానే పోసుకోవచ్చండి. ఇప్పుడు మనం పాలు పోసుకోవాలండి. పక్కన పెట్టుకున్నాం కదా, మనకి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ పోసుకోవచ్చండి. మనం తినే దాన్ని బట్టి పాలు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా పోసుకోవచ్చు. పాలు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ పోసుకోవచ్చు. మంచిగా పాలు పోసుకొని కలుపుకోవాలండి. మంచిగా పాలు పోసుకొని ఆ గరిటెతో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలండి. మొత్తం సగ్గుబియ్యం అంతా పాలకు పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా అవి కూడా కలుపుకోవాలండి. ఇదేనండి ఈరోజు నేను చూపించే రెసిపీ సగ్గుబియ్యం పాయసం. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి నా వంటిల్లు ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వంటిల్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా వంటిల్లు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.